హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రేమపీఠం కథ తర్వాత భాగం తెలుసుకుందాం. అరవింద్ తన గదిలో ప్రజ్ఞా సుమన్ ఉండడం చూసి వెనక్కి తిరిగి భారతి గదిలోకి వచ్చేశాడు. భారతి, మీ రూమ్ మీకుండగా నా గదిలోకి ఎందుకు వచ్చారు? ఏమిటి దౌర్జన్యం అంటుంది. ఇది దౌర్జన్యం కాదు, నా రూమ్ ఖాళీ లేదు, అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. అప్పుడు భారతి, ప్రేమపీఠం కంప్లైంట్స్ విభాగానికి ఫిర్యాదు చేస్తాను అంటుంది. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మన ఇద్దరినీ తీసుకుపోయి 15 రోజులు వారి జైలులో పడేస్తారు. మళ్ళీ స్టీమర్ బయలుదేరే వరకు మనం కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుందని అన్నాడు అరవింద్. ఏం పర్వాలేదు. భారతి బయటికి వెళ్ళడానికి గుమ్మం వైపు తిరిగింది. ఓకే, నేను చెప్పడం ఎందుకు, మీరే వెళ్ళి ఆ నిజం కళ్ళారా చూసుకొని తెలుసుకోండి. అప్పుడు మీకు చాలా ఆనందంగా ఉంటుంది. అరవింద్ గిరాటేసిన తాళాలు భారతి పాదాల ముందుకు వచ్చి పడ్డాయి. భారతి వంగి వాటిని చేతుల్లోకి తీసుకుంది. విజయ గర్వంగా అరవింద్ వైపు తిరిగి చూసింది. అతను భారతి వైపు చూడడం లేదు. వెళ్ళి హతాశుడైనట్లు సోఫాలో కూర్చున్నాడు. భారతి గది తలుపు తెరిచి బయటకు వచ్చింది. 10 నిమిషాల తర్వాత భారతి తిరిగి వచ్చింది. ఆమె ముఖం పాలిపోయినట్టుగా ఉంది. భారతి వచ్చేసరికి అరవింద్ సోఫాలో మోచేయి నుదుటికి ఆనించుకుని కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నాడు. భారతి రావడం, భారతి పాదాల చప్పుడు వినిపిస్తూనే ఉంది. కానీ అతను నుదుటి మీద నుంచి చెయ్యి తీయలేదు. కళ్ళు తెరిచి ఆమె వైపు చూడలేదు. భారతి పాదాలు అతని సోఫా దగ్గర ఆగిపోయాయి. అరవింద్ గారు, నేను మీ మీద చాలా ఆవేశపడ్డాను. ఐఆమ్ సారీ అంది. భారతి బెడ్రూమ్లోకి వెళ్ళింది. అక్కడ అమృత మంచం మీద గాఢ నిద్రలో ఉంది. భారతి ఇంత క్రితం ఆమె ఏడుస్తుంటే స్లీపింగ్ ట్యాబ్లెట్ ఇచ్చి నిద్రపుచ్చింది. భారతికి అపరిచితురాలైన అమృత పక్కన పడుకోవాలనిపించలేదు. తిరిగి డ్రాయింగ్ రూమ్లోకి వచ్చింది. అరవింద్ సోఫా పక్కన ఉన్న చిన్న సోఫాలో కూర్చుంది. ఆమెకి అసలే చాలా అలసటగా అనిపించింది. ఎంతో అద్భుతంగా ఉంటుందనుకున్న ఈ ప్లెజర్ ఐలాండ్ ప్రయాణం మొదటిలోనే షాక్ కొట్టినట్టు ఆశాభంగంగా అనిపించింది. 15 రోజులు సుదీర్ఘమైన కాలం. ఎలా గడపాలి? ఆమె మనసు చింతాక్రాంతంగా అయింది. బయట నుంచి ఎవరో యువతీ యువకుల నవ్వులు హోరులా వినిపిస్తున్నాయి. అర్వి ప్రజ్ఞ భుజాలు పట్టి కుదుపుతుంటే గాఢ నిద్రలో ఉన్న అరవింద్ ఉలిక్కిపడి లేచాడు. ఎదురుగా ప్రజ్ఞ నిలబడి ఉంది. అరవింద్ సోఫాలో లేచి కూర్చున్నాడు. పక్క సోఫాలో తల వెనక్కి వాల్చి కూర్చుని నిద్రపోతున్న భారతి కూడా మెలకువ వచ్చి లేచింది. బావా, ఏమిటి దారుణం? నేను మా వాళ్ళకి చెప్పేస్తాను. నువ్వు నన్ను వదిలి ఈ గదిలో రాత్రంతా రాజకార్యం వెలగబెట్టిన సంగతి నాన్నకి చెప్పేస్తాను. అరవింద్కి బాగా మెలకు వచ్చేసింది. ప్రజ్ఞ అంటున్నదేమిటో కూడా అర్థమైంది. అతనికి కోపంగా అనిపిస్తోంది. ప్రజ్ఞ నడుం మీద చేతులు వేసి, రాత్రి నేను సుమన్ గారు ఉన్నాం. నువ్వు నా గదిలో లేవు. ఇక్కడికి వస్తే ఇక్కడ ఈవిడ గారు నువ్వు ఈ గదిలో తలుపులు బిగించుకొని కూర్చున్నారు. దీనికి నువ్వు సమాధానం ఏం చెప్తావు? షటప్ అన్నాడు అరవింద్. భారతి ఆవేశంగా ఏదో అనబోయింది. భారతి గారు, అతను భారతి వైపు చూశాడు. అతని కళ్ళల్లో మీరు ఒక్క మాట మాట్లాడవద్దు అనే భావం ఉంది. అతని భావాలకి ఉన్న శక్తి ఏమిటో కానీ ఎంతో ఆవేశంగా ధీటుగా జవాబు చెప్పాలనుకున్న భారతి పెదవి కదపలేకపోయింది. భారతి సుమన్ వైపు తల తిప్పి చూసింది. సుమన్ అక్కడి నుంచి కిటికీ కర్టెన్ పక్కకి లాగే నెపంతో వెళ్ళిపోయాడు. ప్రజ్ఞ వెటకారంగా అంది, ఆహా, ఏమి మీ మాయ సంభాషణ? నువ్వు అనడం, ఆమె ఆగిపోవడం చాలా గొప్పగా ఉంది. ప్రజ్ఞ పూర్తిగా భారతి వైపు తిరిగింది. భారతి గారు, జాగ్రత్త. మా బావజోలికి వచ్చారంటే మాత్రం నేను ఊరుకోను తెలుసా? ప్రజ్ఞ, అరవింద్ వారించాడు. ప్రజ్ఞ అతని వైపు తిరిగింది. నిన్న స్టీమర్ దిగినప్పటి నుంచి ఈమె ఆకర్షణలో పడి నన్ను వదిలేశావు. పాపం, ఈ సుమన్ గారు నాకు తోడు ఉండబట్టి నేను పిచ్చెక్కకుండా ఈ మాత్రం మనిషిగా ఉండగలిగాను. నేను డాడీతో ఎప్పుడూ చెబుతూనే ఉంటాను, నీకు నా మీద అసలు ప్రేమ లేదని. ప్రజ్ఞ ప్లీజ్, అతను వారిస్తూనే ఉన్నాడు. కానీ ప్రజ్ఞ ఆగలేదు.
చూపుడు వేలు చూపిస్తూ, ఈనాటి నుంచి నీకు నాకు సంబంధం లేదు, నువ్వు నేను కలిసి ఉండడం లేదు, నా జోలికి వచ్చావంటే ఊరుకోను, నా రూమ్లో అడుగు పెట్టావా చూడు, నీకేమాత్రం బుద్ధి ఉన్నా నా గదిలోకి రాకు, ప్రజ్ఞ అనేసి వెళ్ళిపోయింది. భారతి జాలిగా చూస్తోంది. ఏమిటి అమ్మాయి దౌర్జన్యం, చాలా తెలివిగలదానిలా ఉంది. తప్పు తను చేసి అదంతా అరవింద్ మీదకి నెట్టేసింది. అతని ముఖం ఎర్రబడి అలా ఆవేశం దిగమింగుతాడేమిటి? 2 వాయించి నోరు మూయించక ఇంత అవమానమా? భారతికి ఆ క్షణంలో అరవింద్ అంటే చాలా విసుగు వచ్చేసింది. సుమన్ భారతి దగ్గరకు వచ్చాడు. అతని కంఠం చాలా పశ్చాత్తాపంగా ఉంది. భారతి, ఐ ఆమ్ సారీ. నిన్న మనం వేరు అయ్యాము. మేమిద్దరం మీ ఇద్దరి కోసం వెతుకుతున్నాం. మీరు కనిపించలేదు. నువ్వు సరాసరి ఈ గదికి ఎందుకు రాలేదు? భారతి అతన్ని నిలదీసింది. ఆమెకు చాలా కోపంగా ఉంది. సుమన్, ప్రజ్ఞ తనని అరవింద్ని ఫూల్స్ చేశారు. పైనుంచి దోషం అంటగడుతున్నారు. ఈ అన్యాయం సహించటం భారతి వల్ల కావడం లేదు. భారతి స్వభావం చిన్నప్పటి నుంచి అంతే. తన పట్ల ఎవరైనా అన్యాయం చేస్తే టపీమని వారిని 4 మాటలతో కడిగే వరకు ఆమె మనశ్శాంతి ఉండదు. అనుకున్నాను, కానీ ప్రజ్ఞ ఒక్కదాన్ని ఉండలేనని చాలా భయపడుతుంటే తోడు ఉన్నాను. భారతి, నన్ను నమ్ము ప్లీజ్ అన్నాడు సుమన్. భారతి అతని అభ్యర్థనకి జవాబు చెప్పలేదు. ముఖం ఏవగింపుగా పక్కకు తిప్పేసుకుంది. సుమన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భారతికి ఈ అవమానం చేదు తిన్నట్టుగా ఉంది. అసలు ఈ ప్లెజర్ ఐలాండ్కి రాకుండా ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. భారతికి తన స్కూలు, పిల్లలు గుర్తుకొచ్చారు. అదెంత స్వర్గమైన వాతావరణమో గుర్తుకొచ్చింది. తల తిప్పి చూసింది. అరవింద్ సోఫాలో 2 చేతుల మధ్య తల దించుకుని కూర్చున్నాడు. క్షణం క్రితం అతనంటే విపరీతమైన విసుగు కలిగిన అతను అలా వ్యధాభరితుడిగా కూర్చోవడం చూసి జాలి వేసింది. అతను ఏం చేస్తాడు? ఏదైనా అంటే ఇప్పుడు పెద్ద గొడవ అవుతుంది. ప్లెజర్ ఐలాండ్ యాజమాన్యం వారు టూరిస్టులకు ఎంతగా సుఖపడడానికి చేస్తారో కొన్ని విషయాలలో అంతకు రెట్టింపు కఠినంగా ప్రవర్తిస్తారు. అక్కడికి వచ్చిన వ్యక్తులు కఠిన నియమ నిబంధనలు తూచా తప్పకుండా ప్రవర్తించాలి. ఇది ప్లెజర్ ఐలాండ్ కాదు, టెర్రర్ ఐలాండే అని చెప్పాలి. భారతి మూలుగు వినిపించడంతో గదిలోకి వెళ్ళింది. అక్కడ అమృత తలభారంతో మూలుగుతోంది. భారతి వెళ్ళి ఆమెను లేపింది. అమృత తలని 2 చేతులతో పట్టుకొని నాకు అర్జెంటుగా కాఫీ ఇప్పిస్తారా అడిగింది. భారతి వెళ్ళి కాఫీ కోసం ఫోన్ చేసింది. భారతి అరవింద్ని మీకు కాఫీయా టీయా అంది. కాఫీ స్ట్రాంగ్గా చెప్పాడు. భారతి ఫోన్లో ఆర్డర్ చెప్పింది. అరవింద్ అడిగాడు, కెన్ యూ గివ్ మీ 1 టూత్ బ్రష్? టూత్ బ్రషా? స్పేర్ లేదు. యూ కెన్ షేర్ మై బ్రష్. భారతి వెళ్ళి బ్రష్ని హీట్ వాటర్లో 2-3 సార్లు ముంచి సోప్తో నీళ్ళల్లో కడిగి ఇచ్చింది. అరవింద్ బాత్రూంలో నుంచి వచ్చేసరికి భారతి కప్పుల్లో కాఫీ పోస్తోంది. అమృత వచ్చి కూర్చుంది. కాఫీ తాగి నేను రూమ్లోకి వెళ్తాను అంది అమృత. అలాగే అంది భారతి. వ్యాఘ్రేశ్వరరావు గారికి ఎలాగుందో అడగండి అంది. అరవింద్ ఫోన్ చేశాడు. మందులకి బాగా రెస్పాన్స్ అవుతున్నారట. క్రిటికల్ కండిషన్ దాటిపోయింది అని చెప్పారు అన్నాడు. భారతి అరవింద్కి కాఫీ ఇస్తోంది. ధడాలను తలుపులు తెరుచుకున్నాయి. ప్రజ్ఞ లోపలికి వచ్చి భారతి చేతిలో నుంచి కాఫీ అందుకుంటున్న అరవింద్ని చూసింది. ఓకే, ఇదన్నమాట తతంగం అంది. తర్వాత కథ రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.